సరూర్ నగర్ స్టేడియం లోపల ఆగస్టు 6వ తేదీన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ ఏదైతే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ నుంచి నిర్వహించినామో చాలా పెద్ద ఎత్తున జరిగింది. నిజంగా కూడా దానికి వచ్చినటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా చాలా ఉత్సాహంగా కదిలి వచ్చినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు, ఉద్యమాభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. కవితక్క గారు ఏదైతే పాంచజన్యం తీసుకొని తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసి ముందుకు కదిలినరో దాంట్లో ఒక అంశంగా సామాజిక న్యాయ తెలంగాణను కూడా తీసుకోవడం జరిగింది. సామాజిక న్యాయ తెలంగాణ అంటే ఏంది? ఏ వర్గాలకైతే తెలంగాణ వచ్చిన తర్వాత కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 79 సంవత్సరాలలో కానీ ఈరోజు కూడా న్యాయం జరగలేదో ఆ వర్గాలన్నిటికి కూడా వాళ్ళ జనాభా దృష్ట్యా, వాళ్ళ అవకాశాల దృష్ట్యా, వాళ్ళ వెనుకబాటుతనం దృష్ట్యా సమప్రాతినిధ్యం దక్కాలా అని చెప్పి కవితక్క గారు నినాదాన్ని తీసుకోవడం జరిగింది. ఇటు విద్యలోను, ఉపాధిలోను, ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఈ రాజకీయ ప్రాతినిధ్యం లోపల కూడా స్థానిక సంస్థల్లో, అదేవిధంగా చట్టసభల లోపల కూడా సమప్రాతినిధ్యం దక్కిన నాడే ఈ వర్గాలు పైకి రాగలుగుతాయి. ఆర్థిక స్వావలంబనతో పాటు రాజ్యాధికారాన్ని కూడా పొందగలిగిన నాడే సంపూర్ణ సాధికారత సాధ్యమవుతుందని చెప్పి కవితక్క గారు నినాదాన్ని తీసుకోవడం, దానికోసం నిన్న సభను ఏర్పాటు చేసి వాళ్ళు మొత్తం శ్రేణులందరితో కూడా ఒక సంకల్ప దీక్షను తీసుకోవడం జరిగింది. రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ ఈ వర్గాలన్నిటి యొక్క సమగ్ర అభివృద్ధి కోసం, వాళ్ళ సాధికారత కోసం మేమందరం కట్టుబడి ఉన్నామని చెప్పి వేలాది మంది కార్యకర్తలు నిన్న సరూర్ నగర్ స్టేడియం లోపల ఒక్క మాట మీద, ఒక గొంతు మీద ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. ఇవాళ మా శ్రేణులందరూ కూడా జిల్లాలోకి వెళ్ళిన తర్వాత ఏ లక్ష్యాల కోసమైతే కవితక్క గారు ఈ నినాదాన్ని తీసుకొని ఈ పార్టీని ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణ లోపల పోరాడుతూ ఉన్నారో, ఈ తెలంగాణ లోపల ఈ పోరాడుతున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో రేపొద్దున మొత్తం భారతదేశానికి కూడా దిశానిర్దేశనం చేయవలసి ఉన్నది. తెలంగాణ లోపల టీఆర్ఎస్ ఆధ్వర్యం లోపల జరుగుతున్న పోరాటం ఏదైతే ఉన్నదో ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మొత్తం అణగదొక్కబడ్డ వర్గాలన్నీ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. భావసారూప్యత ఉన్న సంస్థలు, సంఘాలు, పార్టీలన్నీ కూడా దీంట్లో చేయగలపవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజాస్వామికవాదులంతా కూడా మాతో గొంతు కలపవలసినటువంటి అవసరం ఉన్నది. భుజం కలిపి నడుద్దాం. ఈ యొక్క తెలంగాణ లోపల సామాజిక తెలంగాణను సంపూర్ణంగా తీసుకురావడంతో పాటుగా భారతదేశ స్థాయిలో కూడా వెనుకబడ్డ ప్రతి వర్గం కోసం కూడా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశం లోపల పార్లమెంటు లోపల ఏదైతే చట్టసభలుగా మనం చెప్పుకుంటామో, ఇటు అసెంబ్లీ కానీ అటు పార్లమెంట్ కానీ ఎక్కడైతే చట్టాలు జరుగుతాయో ఆ చట్టసభల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దృష్ట్యా, దామాషా ప్రకారం వాళ్ళ వెనుకబాటుతనం దృష్ట్యా వాళ్ళకు రావాల్సినటువంటి సమప్రాతినిధ్యం కోసం తెలంగాణ రక్షణ సేన కవితక్క గారి నాయకత్వం లోపల కొట్లాడుతుంది. కవితక్క గారు నిన్న మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. తాను అగ్రవర్ణంలో పుట్టి ఉండవచ్చు కాక, తాను ఒక దొరల కుటుంబంలో పుట్టి ఉండొచ్చు కాక, కానీ ప్రజాస్వామిక పుట్టిన తర్వాత మనం ఎలా బతికినామన్నదే చరిత్రలో మనం నిలబెడుతుంది అని వాళ్ళు చెప్పారు. కేవలం పుట్టుక కారణంగా విమర్శలు చేయడం కాదు, పుట్టిన తర్వాత వాళ్ళ జీవితాంతము ఏ విలువల కోసమైతే వాళ్ళు నిలబడ్డారో, ఏ ప్రజాస్వామిక ఆకాంక్షల కోసమైతే వాళ్ళు పనిచేశారో దాని ఆధారంగానే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. దాని ఆధారంగానే ఒక మనిషి పనితీరును మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను కూడా కోరుతా ఉన్నాను. దాంతోపాటుగా కవితక్క గారు ఏ లక్ష్యాల కోసమైతే తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించినారో వారి లక్ష్యాన్ని తీసుకొని, వారి స్ఫూర్తిని తీసుకొని, వారి కమిట్మెంట్, అంకిత భావాన్ని తీసుకొని ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మొత్తం వేలాది మంది కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కలిసి నడవాలని కోరుతా ఉన్నాను. మొత్తం ప్రజలందరినీ కూడా ఏకం చేద్దాం, పల్లెను ఒకటి చేద్దాం, పట్టణాలను కలుపుకొని నడుద్దాం. ఈ తెలంగాణ లోపల ఒక సంపూర్ణ సాధికారత దిశగా బీసీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా సమాజాన్ని మనం ముందుకు తీసుకొని కదులుదామని కవితక్క ఆశయ మార్గం లోపల మనం కూడా ముందుకు నడిచి వారికి దన్నుగా వెన్నుగా నిలుద్దామని అందరినీ కోరుతా ఉన్నాను.